కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది క్రిషాంక్ గారు లేకపోతే కేటీఆర్ గారు బయటికి వెళ్ళకుండా కేసీఆర్ గారు ఒక ట్వీట్ అన్న చేస్తే అక్కడి నుంచి మొదలు పెట్టవచ్చు. డిస్క్రిమినేషన్ అనేది ఇట్ రిలేటెడ్ టు ది ఆఫీస్ నుంచే మొదలు పెట్టాలి ఎప్పుడైనా. ఫస్ట్ బయట నుంచే మొదలు పెట్టిండ్రు. మీరు జన్వాడ పెట్టేసరికి జన్వాడ అనుముల తిరుపతి రెడ్డి గారు, నాది కాదండి, అనుముల తిరుపతి రెడ్డి గారిది ఫస్ట్. తిరుపతి రెడ్డి గారు కూడా ఇచ్చిండ్రు. నేనేమంటా వారు ఒక ఏమంటారు సోషల్ ఏమంటారు పొలిటికల్ గా ఉన్న ఆయన కాబట్టి ఆయన తెలుగు ఉన్నది కాబట్టి పోయింది కోర్టుకు పోయింది. నేనేమంటే ఆ పేదోళ్ళ పక్షాన మీరేయండి పిటిషన్స్. ఎందుకంటే మీరు ఒకటే పేదోళ్ళ పక్షాన కన్నీరు మాట్లాడితేనే తప్పు పడుతున్నారు, ఇంకా పిటిషన్ వేస్తే ఏమంటారు? నేను చెప్పని మీ క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇది నేనుగా అంటే వ్యక్తిగా కూడా క్రిషాంక్ నా మీద అన్నాడు కాబట్టి మ్యాన్ ఆఫ్ మాసెస్ అనేది కాదు, మనం హ్యుమానిటీతో ఉండాలనేది ఆల్వేస్ ఉండాల్సిందే, అది కంపల్సరీ. రేవంత్ రెడ్డి గారు ఉన్నారా లేకపోతే అంటే సార్ ఒకటి ఏ పాలసీ అయినా ప్రజల ఆమోదం లేకపోతే అది డెఫినెట్ గా వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ మానవీయ కోణం ఉండాలి, ప్రజల ఆమోదం కూడా ఉండాలి. ఇప్పుడు మీకు హైదరాబాద్ లో ఒక సీటు కూడా లేదు. ఇలాంటి టైంలో ఇలాంటి ఆమోదం రాకపోతే అది ఎంత వర్స్ట్ సినారియోలోకి వెళ్తుంది. రేపు ఒక్క సీటు కాదు ఒక్క ఓటు రాకపోయినా గుర్తుపెట్టుకోండి, కొన్ని విషయాలలో స్పష్టంగా ఉండకపోతే మనం ఇంకేది చేయలేం. హైదరాబాద్ నేను ముందే చెప్పిన ముక్కుకు పుండైనట్టున్నది అది. దాన్ని ప్రక్షాళన చేయకపోతే నీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇప్పుడు మనోడు ఏంది లండన్ చెప్పిండు ఆ రోజుల్లో 40,000 కోట్లు, ఈ రోజు 1,50,000 కోట్లు. ఇది నేను ఖర్చు విషయం చెప్పట్లే. మీరు అన్న కోణంలో నేను ట్రేస్ చేయాల్సింది పేదోళ్ళ కోణమే. పెద్దోని కోణం నాకు అక్కరే లేదు, చూసుకుంటారు పెద్దోళ్ళు చూసుకుంటారు, వాళ్ళకు బడా బాబులు రాజకీయ అండలు ఉంటాయి, కోర్టులు వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు, ఇంకోటి ఏదైనా చేస్తారు. పేదోళ్ళకి ఎక్కడైనా సమస్య వచ్చినా బీఆర్ఎస్ మాట్లాడుతుంది, బీజేపీ మాట్లాడుతుంది. మోర్ దాన్ దట్ విఠల్ గారు లాంటి వాళ్ళు లేకపోతే మన క్రిషాంక్ లాంటి వాళ్ళు కొంత కన్సర్న్ ఉంటది కాబట్టి ఆ కోణం నుంచి నేను చూస్తా కాదను. కానీ ఇక్కడ మనం కంపెన్సేటరీ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి వాళ్ళు ఒక దగ్గర మంచి చాదర్ఘట్ ఏరియాలను లేకపోతే అంబర్పేట ఏరియాలను లేకపోతే లంగరౌజ్ ఏరియాలను ఒక మంచి ప్రైడ్ ఏరియాలో వాళ్ళు ఏదో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాయి పోతున్నప్పుడు ఎంతో ఆక్రోశం ఉంటది, ఎంతో ఆవేదన ఉంటది. కానీ స్ట్రక్చర్స్ నేను అంటున్నా అవినీతికి పేద పెద్ద లేదమ్మా. ఒక పేద బాగా చెప్పారు, అవినీతికి పేద పెద్ద లేదు కదా. ఈ ఉద్యోగులు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరినీ ఏం చేస్తారు? వాళ్ళు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ కూర్చుంటారా? వాళ్ళ మీద ఏం చర్యలు ఉండవా? నేను ఇక్కడ వివక్ష కూడా చూపిస్తున్నా. పేదోళ్ళు ఒకవేళ ఆక్యుపై చేసినా ఆక్రమణ చేసినా అది బతుకు తెరువు కోసం కాబట్టి మనం ప్రత్యామ్నాయం చూపించాల్సిందే. ఇంటర్వ్యూ నేను దానికి ఒక మాట చెప్తా. ఇప్పుడు ఈ RRR టు RRR మధ్యన 1000 ఎకరాలు భూదాన్ ల్యాండ్స్, 1000 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్, 1000 ఎకరాల సర్ఫికాస్ ల్యాండ్స్ అన్నిటి కూడా ఇప్పుడు ప్రభుత్వం దాన్ని డెవలప్మెంట్ కొరకు చేయబోతున్నది. నేనేం ప్రపోజల్ పెడుతున్నా ముఖ్యమంత్రి గారికి, ఎవ్రీ 5 కిలోమీటర్స్ ఒక 20 to 30 ఎకర్స్ మీరు కేటాయించండి. హైదరాబాద్ లో పుట్టినోళ్ళు హైదరాబాద్ దాటి జిల్లాలో బతకలేరు కదా. ఇక్కడ భూమే లేదు. ఒక గజం ఇలా 2 లక్షలు 3 లక్షలు వచ్చినాయి. బొంద పెట్టుకోవడానికి కూడా సంతలు మనం ఏంది ఫ్లోర్స్ పెట్టుకోవాల్సి వచ్చేటట్టుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఈ ఇష్యూ ఇంత రగడ అవుతోంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు కోర్టు డైరెక్షన్స్ అని కాదు, దీంట్లో ఇప్పుడు బిడ్డింగ్ లెవెల్లో ఇప్పుడు ఫస్ట్ ఏంటి డిజైన్ లెవెల్, బిడ్డింగ్ లెవెల్, తర్వాత కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేది ఎంట్రీ దాటి పేరు ఏం పేరు ఏమంటారు కదా, కాంట్రాక్టర్లకు అవి ఇచ్చే లెవెల్ వచ్చినాక మీకు టోటల్ డిపిఆర్ అది 1,20,000 కోట్లు అయిద్దా 50,000 కోట్లు అయిద్దా అనేది టోటల్ డిపిఆర్ డిస్క్లోజ్ చేస్తాం. అప్పుడు ఎస్ పేదోళ్ళకి అకామిడేట్ చేస్తున్నామా లేదా, లేదా హైడ్రాలో ఉండే పేదోళ్ళకి అకామిడేట్ చేస్తున్నామా లేదా. వాళ్ళు కట్టిన ఇండ్లే కాదు, రాజీవ్ గృహ కల్ప స్వగృహ లాంటివి కూడా చాలా పడాగుబడి ఉన్నాయి. మీరు అవి చూడండి, వాటిని మళ్ళీ ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ కాదు, రీపెయింటింగ్ అవి చేయాలి. ఇప్పుడు ఎందుకు ఎలకేట్ చేయలేదంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే ప్రభుత్వం కట్టిన ఇండ్లు అయితే వీళ్ళు పంచకుండా ఉంటే మనం ఇవ్వద్దా? ఇప్పుడు మున్సిపల్ అధికారులు ఇప్పుడు దానకిషోర్ గారు ఉన్నారు, ఈజ్ ద జిహెచ్ఎంసీ కమిషనర్ వీళ్ళ టైంలో, టుడే ఈజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది గవర్నమెంట్. ఆయన ప్రతి స్ట్రక్చర్ మీద తెలుసు ఎన్ని కూలగొట్టినప్పుడు ఏమైంది. ఒకటి నిర్ధారించాకే చర్యలు చేపట్టాలని విఠల్ గారు అన్నారు. నిన్న హైకోర్టు అంటున్నప్పుడు కొంత మీరు ఎవరితో డిస్కస్ చేయట్లేదా ఇష్యూస్ ఏవి ఎట్లా వెళ్ళాలి, ప్రాపర్ ప్లానింగ్ లేదా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక 25 మంది MROs రూరల్ గా ఉన్నారు,
లోకల్ గా ఉండే వాటిల్లో కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, 16 పైచిలకు టీములు అవుతుంది. ఇప్పుడు ఎక్కడ గ్యాప్ వస్తుంది మీరు చూడండి. ఒక ఎంఆర్ఓ ఏం చేస్తుండే, ఇమీడియట్ గా కలెక్టర్ కు ఒక లెటర్ పెట్టి హైడ్రాకు ఎక్కడ ఇచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు స్టాఫ్ ని అకామిడేట్ చేసిన తర్వాత నోటీస్ అనేది ఎంఆర్ఓ లెవెల్లో అధికారుల లెవెల్లో చూడాలి. ఇంకా నేను అధికారులను నేను ఇప్పుడు తప్పు పట్టను, కానీ నోటీస్ అందరికి ఇచ్చేస్తున్నారు, అది పట్టా ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకండి. అందుకనే అధికారులు జర జాగ్రత్త అని ఎందుకు అంటున్నాం, ఎందుకు పెద్ద ఆయన రేవంత్ జర జాగ్రత్త అని ఎందుకు అంటున్నాడు, సంథింగ్ మిస్టేకెన్ కాబట్టి వాటికి మనం రిడ్రెస్ చేయాలి. కానీ దాన్ని పెయిన్ఫుల్ గా పానిక్ గా క్రియేట్ చేసి మనం ఇప్పుడు 10 మందికి 20 మందికి వచ్చే నష్టాన్ని మొత్తం సిస్టమ్ కే నష్టం చేసేటట్టు చేయొద్దు అనేది నా రైట్. విఠల్ గా 10 సెకండ్స్ మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. క్రిషాంక్ గారితో కూడా తీసుకుంటాం, వి రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. నేనేమంటున్నానమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అని, సరే పేదవాడు కూడా అట్టడుగు ఉన్న పేదవాడు కాదు, ఇందిరమ్మ రాజ్యం అనేది ఒక పేరు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కూడగొట్టడం ఏంటి అనేది వాళ్ళ ప్రశ్న వస్తా ఉన్నది. మా దయాకర్ అన్నకి